Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 227. నా గురించి ఎంత తెలిసినా మీ అమ్మ నాన్న ఎప్పుడు తక్కువ అంచనా వేస్తూనే ఉంటారే మనవరాలా అని పెద్దావిడ అనగానే, పోనీలే అమ్మమ్మ, మా నాన్న బుద్ధి కుక్కతోక వంకరలాగా వదిలేసే, ఊరేగింపుకి టైం అవుతుంది. అమ్మవారు గుడి దగ్గర నుంచి బయలుదేరిపోయి ఉంటారు, మనం వెళ్ళాలి కదా అని చెప్పడంతో, అవును బాగా గుర్తు చేసావు, పదండి పదండి అని అంటూ అరటి పండ్లు, కొబ్బరికాయలు, ఆపిల్ పళ్ళు, ఒక 10-15 బిందెల నిండుగా నీళ్లు తీసుకుని బయలుదేరారు అందరూ. గుడి దగ్గరికి వెళ్ళేసరికి ఊరేగింపు పల్లకి సిద్ధంగా ఉండడంతో, ఏంటమ్మగారు ఇంత ఆలస్యంగా వచ్చారని పూజారి గారు అడిగేసరికి, క్షమించండి పూజారి గారు, ఈ ఆడపిల్లలు త్వరగా సిద్ధం అవ్వరు కదా, వాళ్ళ వల్లే లేట్ అయింది అనగానే, ఇది మరీ బాగుంది, మేం త్వరగానే రెడీ అయ్యాం, మీ మనవళ్లే ఆడపిల్లలు రెడీ అయినట్టు గంటలు గంటలు రెడీ అయ్యారు అని దీక్షిత వీక్ష వెటకారంగా చెప్పడంతో అందరూ నవ్వుకుంటే, సరే సరే, ఒకరికొకరు పంచులు వేసుకోమంటే మొగుడు పెళ్ళాలు సిద్ధంగా ఉంటారు అని చెప్పి త్వరగా బిందెలతో ఊరేగింపు మొదలుపెట్టండి అనగానే, దక్ష మొదటి బిందె తీసుకుని బామ్మగారికి పల్లకి ముందు నీళ్లు చిలకరించి అరటిపళ్ళు, ఆపిల్ పండు ఇచ్చి కొబ్బరికాయ కొట్టిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ సేమ్ అలాగే చేయడంతో మహాహారతి ఇస్తున్నప్పుడు జై మహంకాళి జై దుర్గా మాత అని ఆ ప్రదేశం మొత్తం హోరెత్తిపోయింది. నా పిల్లలందరూ జంటలుగా ఎప్పుడు కలిసే ఉండేలా దీవించు తండ్రి అని పెద్దావిడ కోరుకుంటే, నన్ను నా కన్నయ్య దగ్గర నుంచి ఎప్పుడు దూరం చేయకు తల్లి, పసుపు కుంకుమలకి నెలవైన తల్లివి నువ్వు, పసుపు కుంకుమలు ఎంత విలువైనవో నీకు తెలియంది కాదు, నా పసుపు కుంకుమల్ని కాపాడాల్సింది నువ్వే అని దక్ష వేడుకుంటే, వీక్ష దీక్షిత కూడా వాళ్ళు ప్రేమిస్తున్న భర్తల దగ్గర నుంచి ఎప్పుడు దూరం అవ్వకూడదని అమ్మవారిని స్మరించుకున్నారు. పెద్దావిడ అమ్మవారి ముందు అమ్మవారి పల్లకీలో ఉన్న కుంకుమ భరిణ తీసి మనవళ్ళకి ఇచ్చి, కుంకుమ మీ పెళ్ళాల పాపిట్లో, అలాగే మంగళసూత్రాలలో ఉన్న పుస్తలకి పెట్టండి అని చెప్పడంతో, సరేనంటూ కర్ణ, విరాట్, విరాజ్ కుంకుమ తీసుకుని దక్ష, వీక్ష, దీక్షిత పాపిట్లో కుంకుమ పెట్టి పుస్తలకు కూడా కుంకుమ పెట్టారు. దాంతో అమ్మాయిలు భర్తల దగ్గర నుంచి ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత పల్లకి ఊరేగింపు మొదలైంది. పల్లకి ఎత్తడానికి వస్తున్న ఊరి వాళ్ళని ఆపేసి కర్ణ, విరాట్, విరాజ్, నవీన్ ఒకరినొకరు చూసుకొని 4 వైపుల పల్లకిని ఎత్తుకోగానే అందరూ నవ్వుతూ చూస్తూ ఉండగానే పల్లకి ఊరేగింపు మొదలైతే, ఊరిలోని ప్రతి గడప ముందు పల్లకి ఊరేగింపు ఆగడంతో అందరూ నీళ్లు చిలకరించి కొబ్బరికాయ కొట్టి అమ్మవారి కుంకుమని తీసుకున్నారు. ఊరేగింపు పూర్తయ్యేసరికి 3 గంటలు పట్టేసరికి ఊరేగింపు గుడి దగ్గర దించిన కర్ణ వాళ్ళు భుజాలు పట్టుకుని కూర్చోవడంతో, బాగా నొప్పిగా ఉందా అని అడగడంతో అవునని చెప్పేసరికి షర్టు జరిపి చూడ్డంతో భుజాలు ఒక్కొక్కరివి ఎర్రగా, మరికొంతమందివైతే వంకాయ రంగులో కమిలిపోవడంతో, అయ్యో బాగా కమిలిపోయింది, ముందు ఇంటికి వెళ్దాం పదండి అనగానే, అప్పుడే వెళ్ళకూడదు, అమ్మవారి అన్నప్రసాదం తీసుకుని వెళ్ళాలి అని పెద్దావిడ చెప్పడంతో ఇక భోజనాల కోసం ఉండిపోయారు. భోజనం చేద్దామన్నా కూడా భుజాలు పైకి లేవకపోవడంతో బాగా నొప్పిగా ఉండడం వల్ల దక్ష, వీక్ష, దీక్షిత వాళ్లే స్వయంగా భోజనం తినిపించి వాళ్ళు కూడా భోజనం చేశారు. పిల్లలకి శాంభవి, ఇందిర భోజనం తినిపించారు. భోజనం అయిపోయిన తర్వాత ఎవరూ మొహమాట పడకుండా కడుపు నిండా భోజనం చేసి వెళ్ళండని భోజనాల కోసం వస్తున్న ఊరి వాళ్ళందరికీ చెప్పి ఇంటికి బయలుదేరిపోయారు కర్ణ వాళ్ళందరూ. దక్ష ఏడుస్తూ వెన్న రాస్తూ ఉంటే, ఇప్పుడేమైందని ఏడుస్తున్నావు, నొప్పిగా ఉన్న నేనే ఏడవడం లేదు అనగాని, మీరెందుకు ఏడుస్తారు, మీరు బండరాయి కదా, నాకేడుపొస్తుందని దక్ష ముక్కు చీదుతూ ఉంటే, ఏడవకు బేబీ, నువ్వేడిస్తే నాకు బాధగా ఉంటుంది అన్నాడు కర్ణ. ఒకవేళ పల్లకి బరువుగా అనిపిస్తే ఎవరికైనా ఇవ్వచ్చు కదా అనగానే, మనిద్దరం కలకాలం కలిసి ఉండడానికి జాతర చేపిస్తోంది నానమ్మ, అది నానమ్మ సెంటిమెంట్ మాత్రమే కాదు, నా సెంటిమెంట్ కూడా, అలాంటిది పల్లకి ఇంకొకరికి ఎలా ఇచ్చేస్తాను, అందుకే నొప్పిగా ఉన్నా కూడా నేనే మోసాను, అయినా
నువ్వు నాకు దూరమైనప్పుడు నేను ఫీల్ అయిన నొప్పి కంటే కూడా ఇది పెద్ద నొప్పిగా లేదు అన్నాడు కర్ణ. కన్నా అని ఏడుస్తూ కౌగిలించుకుంది దక్ష. వృషబ్బా, ప్రతిదానికి ఇంటి కోడలు ఇంటి ఆడపిల్ల ఏడవకూడదే, అది మంచిది కాదు. నీకేమో ఏడవడం తప్ప ఇంకేమీ తెలీదని వాళ్ళని చూస్తున్న బామ్మ అక్కడికి రావడంతో ఇద్దరు ఆవిడ్ని చూసి సర్దుకుని కూర్చుంటే వాడికి ఏమైందని పల్లకి మోసినందుకు కొంచెం భుజం కమిలింది. దానికెందుకు శోకాండాలు పెట్టి రాగాలు తీస్తున్నావు? బ్లీడింగ్ అయిందా? పోనీ కుట్లు పడ్డాయా? లేకపోతే ఇంకేదైనా పెద్ద విషయం జరిగిందా? ఏమైంది అని ఏడుస్తున్నావు అని అడిగింది బామ్మ. ఆయన నా వల్ల చాలా విషయాల్లో చాలా రకాలుగా బాధపడుతూనే వచ్చారు అమ్మమ్మ. నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఆ బాధ ఉండకూడదు అనుకున్నాను. కానీ ఈరోజు మళ్ళీ భుజం కమిలిపోయి తినడానికి కూడా ఆయన ఇబ్బంది పడ్డారు. చూసావు కదా అనగానే చెయ్యి ఎత్తడానికి రాలేదు అంతే. రేపట్లోపు సరైపోతుంది. ఈ మాత్రం దానికి ఇంతలాగా ఏడవాలా? ఇంకా మీరిద్దరూ కలిసి 75 ఏళ్లు ప్రయాణం చేయాలి. ఎన్నో ఆటుపోట్లు తగులుతాయి. ఎన్నో విషయాల్లో రాజీ పడాలి. మరెన్నో విషయాల్లో బాధపడాలి. ఇంత చిన్న విషయానికి నువ్వు బాధపడితే అంత జీవితాన్ని నువ్వు చూడలేవు అని చెప్పింది అమ్మమ్మ. దక్ష కన్నీళ్లు తుడుచుకొని ఇకపైన స్ట్రాంగ్‌గా ఉండడానికి ట్రై చేస్తాను అనగానే, నాకు అనుమానమే. కొంచెం నీ పెళ్ళాన్ని నీలాగా తయారు చేయరా, నీకు దండం పెడతాను అని మనవడి వైపు చూడ్డంతో కర్ణ చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకుంటే, అమ్మ నీతో మాట్లాడాలి అని మోహన్ రామ తమ్ముడు వచ్చి పిలవడంతో ఏంట్రా అని అడిగేసరికి, మీరందరూ బయటికి రావాలి. కర్ణ, దక్ష మీరు కూడా రండి అని చెప్పడంతో అయోమయంగా చూస్తూనే అందరూ బయటికెళ్లారు. అందరూ హాల్లో సమావేశం అయిపోగానే, ఇందాక మనం జాతరకి వెళ్ళినప్పుడు పక్క ఊరి సర్పంచ్ కుటుంబం కూడా వచ్చింది కదా అనగానే వచ్చింది అని చెప్పడంతో వాళ్ళ మనవడికి మన అమ్మాయిని అడుగుతున్నారమ్మా. అమ్మాయిని చూశారంట. లంగవణిలో కుందనపు బొమ్మలాగా ఉంది. పైగా ఉమ్మడి కుటుంబంగా ఉన్న మీ కుటుంబాన్ని చూస్తుంటే తెగ ముచ్చటగా ఉంది. మీ ఇంటి నుంచి మా ఇంటికి కోడలు వస్తే మా కుటుంబం కూడా అంతే సంతోషంగా ఉంటుంది అని అంటున్నారు. మా అమ్మని నాన్నని అడిగి చెప్తానని అన్నాను. మీరేమంటారు అన్నాడు మోహన్ రామ తమ్ముడు అభినవ్ రామ. అదేంట్రా, మీకంటే బాగా కూడా నేను మీ నాన్న వాళ్ళకి తెలుసు. మమ్మల్ని అడగకుండా మిమ్మల్ని అడగడం ఏంటి అనగానే, మీరు పూజ పనిలో ఊరేగింపు పనిలో బిజీగా ఉండేసరికి నన్ను పక్కకు పిలిచి మాట్లాడారు. వాళ్ళ మనవడు కూడా బాగా చదువుకున్నాడంట. వేరే కంట్రీలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడంట. నెలకి 5 లక్షలు జీతం వస్తుంది. మీకు నచ్చలేదంటే చెప్పండి, ఇండియాకొచ్చి స్టార్టప్ కంపెనీ పెట్టుకొని ఇక్కడ సెటిల్ అయిపోతాడు. మీ అమ్మాయి కూడా ఇక్కడే ఉంటుంది అంటున్నారు వాళ్ళు అన్నాడు ఆయన. పక్క ఊరి సర్పంచ్ మనవడు అంటే నిశ్చయ్ కదా, అతని పేరు అని కర్ణ అడిగేసరికి అవునంటరా, నీకు తెలుసా అని వాళ్ళ బాబాయ్ అడిగేసరికి తెలుసు. అతను నా కాలేజీలో జూనియర్. అంటే నేను 4th ఇయర్‌లో ఉన్నప్పుడు అతను ఫస్ట్ ఇయర్. బాగా చదువుతాడు. ఆ ఇయర్ ఫస్ట్ ఇయర్‌లో టాపర్ అతనే. చాలా నాలెడ్జ్ ఉంది అతనికి అని కర్ణ చెప్పడంతో, అదిగో మన కర్ణ కూడా సర్టిఫికేట్ ఇచ్చాడు. మీరేమంటారు అని ఆయన అడిగాడు. మీ మాటలు వింటూ ఉంటే ఆ అబ్బాయిని నీ అల్లుడుగా చేసుకోవాలని నీకు ఆలోచన ఉందని అర్థమైపోయింది. అయితే జాతర అయిపోయి పిల్లల శాంతి ముహూర్తం పెట్టించిన తర్వాత వాళ్ళని ఇంటికి రమ్మని చెప్పు. అబ్బాయి, అమ్మాయి ఒకరినొకరు చూసుకుంటారు అని బామ్మగారు చెప్పడంతో సరే అమ్మా అని అన్నారు ఆయన. వెంటనే కర్ణ తన బాబాయ్ కూతురు స్నేహ కంటే కొంచెం పెద్దదైన కావ్య వైపు చూసి, అయితే మన కావ్య పెళ్లి కూతురు అవుతుందన్నమాట అని నవ్వడంతో కావ్య సిగ్గుపడుతూ గదిలోకి వెళ్లడంతో, మా కావ్యమ్మ పెళ్లి కూతురు ఆయనే అని స్నేహ పాడుతూ తనతో పాటు వెళ్ళగానే అమ్మాయిలు కూడా నవ్వుకుంటూ కావ్య వెనుకే వెళ్లారు. పో స్నేహ, నువ్వు నాకంటే చిన్నదానివి, అక్కని ఏడిపించకూడదు అనగానే, నేను నీకంటే పెద్దదాన్నే కదా, నేను నిన్ను ఏడిపించొచ్చా అని దక్ష అడిగేసరికి, వదినా ఇది అన్యాయం. నీలాంటి సాఫ్ట్ నేచర్ ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి అల్లరి చేయకూడదు. నీకు రీసెంట్‌గా పెళ్ళైంది కదా, పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో చెప్పు అని అడిగింది కావ్య. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.